పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి మాట్లాడుతూ నాగులాపల్లి ఉప్పరగూడెం సభలో ప్రసంగించిన బాలబాలికలను ఆధ్యాత్మిక రత్నాలుగా త్రయీ సాధనను విశ్వ సాధనగా అభివర్ణించారు. ఈ త్రయీ సాధన ద్వారా భిన్నత్వం నుండి ఏకత్వం వైపు పయనింపచేసి మానవత్వ పరిమళాలు వికసింపచేసి సమైక్య జీవనం సాగిస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో 11 మంది చిన్నారులు చేసిన వైవిధ్యభరితమైన ప్రసంగాలు సభికులను అలరించాయి. పిల్లలకు చక్కటి శిక్షణ ఇచ్చిన గాది రాముడమ్మను, మాస్టర్ నంద్యాల యశ్వంతును, స్వామివారి ఆశీస్సులతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 12 మందిని సాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం గ్రామం తరపున జక్కి వెంకటరెడ్డి, జక్కి శ్రీనివాసరావు, జక్కి వెంకట సోమరాజు కుటుంబ సభ్యులు ఉమర్ అలీ షా స్వామిని ఘనంగా సన్మానించారు. ఒక మంచి అవకాశం. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. నాగులాపల్లి ఉప్పరగూడెం, ఇసుకపల్లి ఉప్పరగూడెం. అదేవిధంగా ఈ మధ్యన జరిగినటువంటి గత నెలలో జరిగినటువంటి సభ, హైదరాబాద్ కొంపెల్లిలో జరిగినటువంటి సభ కూడా అక్కడ పిల్లలు కూడా చిన్నారులు ఎంతో చక్కగా ఆహ్లాదంగా ఉత్తేజపరుస్తూ ఆ సభ్యులందరినీ ఎంతో మంచి ప్రసంగాలు చేశారు. మరి ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో గల తారా విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తారా కళాశాల సెక్రటరీ జీవీకే సుమంత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, భోగి మంటలు వేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 12 స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం మరియు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రంగంపేటలో సేవ్ కల్చర్ నినాదంతో దేవన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ధన్యతలు సైకత శిల్పం రూపొందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ్ కల్చర్ అనే నినాదంతో 14 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తుతో సుమారు 8 గంటలు శ్రమించి ఈ సైకత శిల్పాన్ని రూపొందించామని తెలిపారు. ఒకవైపు స్వామి వివేకానందాన్ని, మరోవైపు సంక్రాంతి వాతావరణాన్ని ఈ చిత్రంలో చూపించగలగడం సంతోషంగా ఉందన్నారు. నా పేరు దేవిన ధన్యత, మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మేము వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు సైకత్ శిల్పాలను చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా జాతీయ యువజన దినోత్సవాన్ని అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము.
జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారి జయంతిని మనం ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని, సంక్రాంతిని పురస్కరించుకుని సేవ్ కల్చర్ అనే నినాదంతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం రైల్వే గేట్ వద్ద గల సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఎండి డాక్టర్ వీరాజ్ మాట్లాడుతూ తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఏ ఊరు వెళ్ళినా తిరిగి మన ఊరు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు, వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదినారాయణ, ఏవో తిరుపతిరావు, సిఈఓ రాజా, మేనేజర్ సురేష్, డాక్టర్ నాగం రఘువంశీ, డాక్టర్ రామ్ ఫణేంద్ర, డాక్టర్ కల్పన, డాక్టర్ లెనిన్, హెచ్ఆర్లు సౌజన్య, కె ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా మన యొక్క భారతదేశ సంస్కారాన్ని, సంస్కృతిని ప్రదర్శిస్తూ మా యొక్క ఈరోజు వినూత్నమైనటువంటి రీతిలో స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి చక్కగా రంగోలీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందులో వారి యొక్క అత్యద్భుతమైనటువంటి వారి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, వారు వేసిన దాన్ని బట్టి అందరికీ కూడా విలువైనటువంటి ప్రైజులు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అంటే మేము సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఓన్లీ ట్రీట్మెంటే కాదు, ఒక మన సంస్కృతిని కూడా మనకి దీన్ని గౌరవిస్తూ అందరికీ ఇలాంటి వేడుకలు అందరూ చక్కగా జరుపుకోవాలని, సంక్రాంతి లాగే అందరూ సంతోషంగా ఉండాలని, సో సంక్రాంతిలోని భోగి వలె ఆ మంటల్లో మేము కూడా ఈ యొక్క రోగాలన్నీ కాలిపోయి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, తర్వాత కనుమలాగా ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం వర్ధిల్లాలని మా యొక్క ఉద్దేశం. దాని పరంగా మేము సంక్రాంతి సందర్భంగా ఇంకా అనేకమైనటువంటి వైద్య సేవలు, లేటెస్ట్ టెక్నాలజీతో ముందుకు రావాలని, సంక్రాంతి సందర్భంగా ఎన్నో మార్పులతోటి మేము వచ్చే ప్లాన్లో ఉన్నాం. డెఫినెట్గా ప్రెస్ మీట్లో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి. రాష్ట్ర ప్రజలందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు. మనము అంతరించిపోతున్న మన సంస్కృతిని ఇలాంటి పండుగల ద్వారాగా, అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ మన సంస్కృతిని ఇలాంటి పండుగల ద్వారా మళ్ళీ గుర్తించుకుంటూ, అలాగే ఈ రోజులు అందరూ కూడాను ప్రపంచంలో వివిధ దేశాలకు కానీ వివిధ రాష్ట్రాలకు కానీ వలస వెళ్ళి మనము అందరం అక్కడ డిఫరెంట్గా మనము వృత్తిరీత్యా డిఫరెంట్గా మనం ఉంటున్నాము. సో ఇలాంటి పండుగ సమయాలలో మనం అందరము మళ్ళీ మన మూలాలను మనం గుర్తు చేసుకుని మన కుటుంబ సభ్యులు, అలాగే మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ అందరితో చక్కగా ఇలాంటి సంక్రాంతి పండుగ జరుపుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మన సూర్య గ్లోబల్ అలాగే మన టీమ్ హాస్పిటల్ తరపు నుంచి అందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సూర్య గ్లోబల్ హాస్పిటల్ తరపున అధినేతగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎప్పుడూ అందరూ సంతోషంగా, హెల్దీగా ఉండాలని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ. మీరు చెప్పండి.